Please subscribe for more updates. Bell button పై click చేయండి. బీజేపీ పొత్తుల వ్యవహారంలో చాలా దూకుడుగా పెడుతోంది. నిన్నగాక మొన్న శివసేనతో పొత్తు కుదుర్చుకుంది. సీట్ల పంపకం కూడా ఆల్మోస్ట్ ఆల్ తేలిపోయినట్టే తెలుస్తోంది. అన్నాడీఎంకేతో కూడా పొత్తు ఖరారు చేసుకుంది కదా. కాంగ్రెస్ కొంత వెనకబడ్డట్టుగానే కనిపిస్తోంది కదా. ఎలా చూడాలంటారు ఈ పరిణామాలు? అసలు అంటే బీజేపీలో ఉన్న ఒక బలమైన నాయకత్వం ఇందుకు కారణం. ఇప్పుడు అక్కడ మోడీ, అమిత్ షా ఎవరెన్ని అన్నా వీళ్ళిద్దరిదే రాజ్యం నడుస్తుంది, రాజ్యం వాళ్ళదే నడుస్తుంది, నీది నా నడవదు కదా. రాజ్యం అక్కడ పోయి చిదంబరం రాజ్యం నడవంటే నడవదు కదా, లేకుంటే అహ్మద్ పటేల్ నడవదు కదా. మోడీ, అమిత్ షాదే నడుస్తున్నది. ఇక్కడ ఏంటంటే రాహుల్ గాంధీ దగ్గరికి ఒక 10 రూట్లు ఉంటాయి. 10 మంది 10 రకాల ఆలోచనలు పట్టుకొస్తుంటారు. ఈ మధ్యలో ఏదో ఒక ఆలోచన ప్రివేల్ అవుతుంది, మిగతా వాళ్ళు దాన్ని ప్రశ్నిస్తుంటారు. ఈ పార్టీ ఇన్ఛార్జీలు ఉంటారు, పార్టీ జనరల్ సెక్రటరీలు ఉంటారు, వాళ్ళకు రిపోర్ట్ ఇస్తారు. పీసీసీ అధ్యక్షుడు ఒక రిపోర్ట్ ఇస్తాడు, లెజిస్లేచర్ పార్టీ నాయకుడు ఇంకో రిపోర్ట్ ఇస్తాడు. సీనియర్ నాయకులుగా ఉండి వాళ్ళ ట్యాగ్ ఉంటుంది, వాళ్ళకి వేరే క్వాలిఫికేషన్ ఏముండదు, సీనియర్ నాయకుడు అంతే. ఎలక్షన్లో కూడా ఎన్నడూ గెలవరు, కానీ సీనియర్ నాయకుడు అంటారు వాళ్ళను. వీళ్ళకి ఆ ఢిల్లీలో పలుకుబడి ఉంటుంది, ఇక్కడ జనంలో పలుకుబడి ఉండకపోవచ్చు, గల్లీలో పలుకుబడి, వాళ్ళు ఉండే గల్లీలో కూడా వాళ్ళకి పలుకుబడి ఉండకపోవచ్చు, కానీ ఢిల్లీలో మాత్రం వాళ్ళ బ్రహ్మాండమైన పలుకుబడి ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ కల్చర్. ఈ కల్చరు బీజేపీలో పనిచేయదు. బీజేపీలో బలం ఉన్నవాడు ఫీల్డ్ మీద ఎవరికి బలం ఉంటుందో వాడే నాయకుడు. ఎందుకంటే వాళ్ళను కంప్లీట్గా ఒక డిటెక్టివ్ ఐ అనే పదం వాడలేం, కానీ ఒక తీక్షణమైన దృష్టితో చూసే సంఘ్ పరివార్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి ఒక నిర్మాణం ఉంటుంది, కార్యకర్తలు ఉంటారు. ఆ పార్టీకి ఒక నాయకుడు అయిన తర్వాత మిగతా వాళ్ళు దే హ్యావ్ టు ఫాలో ఇన్ లైన్, ఇష్టమున్నా లేకపోయినా. దట్ ఈస్ హౌ ద బీజేపీ ఫంక్షన్స్. ఈ ఫంక్షనింగ్ వల్ల బీజేపీ అడ్వాంటేజ్లో ఉన్నమాట నిజం. ఇవాళ బీజేపీ చూడండి, ఒక్కొక్క స్టేట్ ప్రాబ్లమాటిక్గా ఉన్న స్టేట్స్ను కూడా ముందు ట్యాకిల్ చేస్తున్నారు. అది నిజంగా తెలివైన. దీనికి నరేంద్ర మోడీ, అమిత్ షాను అభినందించాల్సిందే. ఎందుకంటే వాళ్ళ పార్టీని వాళ్ళు బాగు చేసుకోవాలనుకుంటారు, లేకపోతే ఎవరు వీక్ని చేసుకోవాలనుకుంటారు. చూడండి, ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఏరియాస్ ఉన్నాయో అక్కడ అడ్రస్ చేయడం మొదలుపెట్టారు చాలా తెలివిగా. ముందు ప్రాబ్లం ఏరియా బీహార్లో లాస్ట్ ఎన్నికల్లో జనతాదళ్ యూత్ సెపరేట్గా పోటీ చేసి 2 సీట్లు గెలుచుకున్నాయి. అప్పుడు తర్వాత అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఆర్జేడీ కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వంలో ఏర్పాటయ్యారు. తర్వాత బీజేపీలోకి వచ్చాడు నితీష్ కుమార్. అందువల్ల నితీష్ కుమార్కు సిట్టింగ్ సీట్లు ఇవ్వాలంటే 2 సీట్లు ఇవ్వాలి, అందుకే ఆయన ఒప్పుకోడు. ఇక ఆయనకు ఎంత బలం ఉన్నదనేది చెప్పలేము, ఎందుకంటే అప్పుడు ఎలోన్గా పోటీ చేశాడు కనుక. బీజేపీ సొంతగా పోటీ చేసి 22 సీట్లు తెచ్చుకున్నది 2014 ఎలక్షన్స్లో. అందువల్ల సహజంగానే ఇది సమస్య అవుతుంది, ఎందుకంటే తన సొంత సీట్లు కూడా జేడీయూకి ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ ఈ లోపల లోక్ జనశక్తి పార్టీ ఉంది, ఎల్జేపీ ఉంది, సో మాంజీ, ఈ లోక్ జనశక్తి పార్టీకి ఇవ్వాలి. ఇలాంటి ఆర్ఎల్ఎస్పీ లాంటి పార్టీలు వెనక్కి వెళ్ళిపోయాయి అనుకోండి, బయటికి వెళ్ళిపోయాయి. కానీ వీళ్ళందరికీ అకామిడేట్ చేయాలంటే బీజేపీ సొంత సీట్లను కూడా వదులుకోవాలి. సో వాళ్ళకి అర్థమైంది, బీహార్ అనేది 40 సీట్లు ఉన్నటువంటి ఒక కీలకమైన రాష్ట్రం. అందువల్ల అక్కడ ఫస్ట్ ట్యాకిల్ చేసి జనతాదళ్ యునైటెడ్, లోక్ జనశక్తి పార్టీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక దశలో ఎల్జేపీ వెళ్ళిపోతుంది అనుకున్నారు, ఎందుకంటే రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు చిరాగ్ పాస్వాన్ డిమానిటైజేషన్ పైన ప్రశ్నలు లేవనెత్తడం మొదలుపెట్టారు. డిమానిటైజేషన్ ప్రశ్నలు అంటే మా టికెట్లు ఎన్ని ఇస్తారు, సీట్లు ఎన్ని ఇస్తారని ఇండైరెక్ట్గా ప్రశ్నే, అది అడగకుండా వేరేది అడుగుతారు. ఆ డిమానిటైజేషన్ పైన, మోడీ ప్రభుత్వ విధానాలపైన చిరాగ్ పాస్వాన్ పేల్చడం మొదలుపెట్టారు. అలాంటి దశలో బీహార్లో అలయన్స్ కుదుర్చేసుకున్నారు. చాలా నోటిఫికేషన్ చాలా రోజుల ముందు. సెకండ్ ట్రబుల్ రాష్ట్రం మహారాష్ట్ర. నిజంగా చెప్పాలంటే బీహార్ కన్నా ట్రబుల్ రాష్ట్రం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ విమర్శించిన దానికన్నా కూడా ఎక్కువగా బీజేపీ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా నరేంద్ర మోడీని శివసేన పత్రిక సామ్నా విమర్శిస్తుంది. ప్రతి అంశం పైన, అది జిఎస్టీ కానీ, డిమానిటైజేషన్ కానీ, పుల్వామా కానీ, జాతీయ భద్రతను ఏ అంశమన్నా తీసుకోండి, బీజేపీని ఈ 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా నికరంగా గట్టిగా విమర్శించిన పార్టీ శివసేన. అయినా శివసేన బీజేపీకి మిత్రపక్షం, మహారాష్ట్రలో మిత్రపక్షం, దేశంలో మిత్రపక్షం. సో ఒకవేళ మహారాష్ట్రలో కనుక బీజేపీ శివసేన విడిపోతే ఇట్స్ ఎ క్లియర్ అడ్వాంటేజ్ టు ద కాంగ్రెస్ ఎన్సీపీ అలియన్స్. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కూడా మీకు అదే బయటపడింది. ఎక్కడైతే కలిసి పోటీ చేశారో అక్కడ గెలిచారు, విడిపోయి పోటీ చేసిన చోట ఎన్సీపీ అభ్యర్థి గెలిచిపోయాడు. అందువల్ల అక్కడ డివైడ్ అవుతాను మహారాష్ట్ర అలయన్స్ పూర్తి చేసుకున్నారు. చాలా కాంప్లికేటెడ్ అలయన్స్, అమిత్ షా అనే స్వయాన్ని పూర్తి చేసుకున్నారు.
ఇక మూడవది సౌత్ ఇండియాలో అసలు అవకాశమే లేదు. ఏమైనా అవకాశం ఉంది మిత్రులు అంటే తమిళనాడు. కర్ణాటకలో ఒక అవకాశం ఉండే, కానీ యడియూరప్ప ముఖ్యమంత్రి కావాలని కోరుకుంది, కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలని కోరుకునే కనుక అడ్జస్ట్ కాలేకపోయారు. అందువల్ల అక్కడ జేడీఎస్తో అలయన్స్ పెట్టుకోలేకపోయారు. పెట్టుకొని ఉంటే కర్ణాటక ఎలక్షన్స్ కూడా స్వీప్ చేసేవాళ్ళు. ఒకవేళ యడియూరప్ప కనుక భీష్మించకపోతే ముఖ్యమంత్రి పదవి కుమారస్వామికి ఇచ్చి జేడీఎస్తో కనుక పొత్తు పెట్టుకొని ఉంటే కర్ణాటకలో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ స్వీప్ చేసేది. కానీ అక్కడ యడియూరప్ప ముఖ్యమంత్రి అంబిషన్ వల్ల ఆగిపోయింది. ఇక మిగిలింది ఏమున్నది? తెలంగాణలో ఎవరు కలవరు, ఆంధ్రలో ఎవరు కలిసే వాతావరణమే లేదు, ఇక కేరళలో ఎవరు కలిసే స్కోప్ లేదు. అందువల్ల మిగిలిన సౌత్ ఇండియన్ స్టేట్ తమిళనాడు. అన్నాడీఎంకే మిత్రపక్షం ఎప్పటి నుంచో చెప్తున్నాం. ఎందుకంటే అవిశ్వాస తీర్మానం ఆంధ్రప్రదేశ్కి చెందిన ఎంపీలు మోడీపేట ప్రవేశపెట్టినప్పుడు 2 పార్టీల వాళ్ళు వెల్లోకి దూసుకెళ్ళి ఆ అవిశ్వాస తీర్మానం రాకుండా చేశారు. మొదటి పార్టీ ఏడీఎంకే, రెండవ పార్టీ టీఆర్ఎస్. సో అందువల్ల ఆ రోజు కూడా విమర్శలు వచ్చాయి. ఇద్దరు బీజేపీ మిత్రపక్షాలే, అప్రకటిత మిత్రపక్షాలే. తర్వాత చివరిలో టీఆర్ఎస్ వెనక్కి తగ్గింది. ఎందుకు ఈ విమర్శ మాకు అని చెప్పి. అయినా ఏడీఎంకే వాళ్ళు మాత్రం చివరి వరకు కావేరీ అంశం పట్టుకొని పార్లమెంట్ వెల్లోకి దూసుకొచ్చి అవిశ్వాస తీర్మానం పైన రాకుండా చూశారు, ఆ సహకరించారు. అందువల్ల అది అప్రకటిత మిత్రపక్షం అని అందరికీ తెలుసు. అందువల్ల ఇవాళ జయలలిత మరణానంతరం ఏఐఏడీఎంకేలో పరిణామాల్లో కథ, స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్, డైరెక్షన్ అంతా, సంగీతం, ఛాయాగ్రహణం అన్నీ బీజేపీయే. అందువల్ల ఆడ ఏడీఎంకేతో పొత్తు ఫిక్స్ చేసుకున్నారు. అయితే అది రజనీకాంత్ ఈ లోపల లోక్సభకే పోటీ చేయను అన్నాడు. ఆయన ఇండైరెక్ట్గా బీజేపీకి సపోర్ట్. కానీ తమిళనాడులో ఏడీఎంకేతో పొత్తు పెట్టుకున్నా పెద్ద ప్రభావం ఉండదు. ఇవన్నీ బీజేపీ చేయగలుగుతుంది. కాంగ్రెస్ ఎక్కడుంది? తమిళనాడులో డిఎంకే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి కావాలన్నారు, ఆయన డిఎంకేతో ఇంతవరకు పొత్తు ఫైనల్ కాలే. బీహార్లో ఆర్జేడీతో పొత్తు ఫైనల్ కాలే. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ బీఎస్పీలు కాంగ్రెస్కు దూరంగా పెట్టాయి. కర్ణాటకలో రోజు గొడవలే అవుతున్నాయి. కాంగ్రెస్ జేడీఎస్లు కలిపి పోటీ చేస్తాయా లేదా? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లో ఎస్పీ బీఎస్పీని కాంగ్రెస్ అకామిడేట్ చేసుకోలేకపోయింది. బెంగాల్లో కాంగ్రెస్ను మమతా బెనర్జీ దగ్గరికి రానివ్వడం లేదు. ఈ మధ్య ప్రకటించారు కలిసి చేస్తామని, కానీ బెంగాల్ కాంగ్రెస్కు మమతా బెనర్జీకి పడడం లేదు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోదని తెలుగుదేశం అనుమానిస్తోంది. తెలంగాణలో ఉన్న ప్రజాకూటమి ఎగిరిపోయింది. రేపు తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలు కలిసి పోటీ చేయవు. మీరు గమనిస్తే ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మిత్రుల్ని కలుపుకొని ఒక అలయన్సెస్ ఫామ్ చేసుకొని క్లోజ్ చేసుకునే పని లేదు. ఇందుకు పూర్తి భిన్నంగా బీజేపీ చేస్తుంది. ఖచ్చితంగా శభాష్ మోడీ అనాల్సిందే, రాహుల్ గాంధీ నేర్చుకోమని చెప్పాల్సిందే. ఇది 2019లో కనుక ఇలాగే కొనసాగితే కాంగ్రెస్ పార్టీ ఆశలు ఫలించడం అంత సులభం కాదు. మోడీని ఓడించాలన్న ప్రతిపక్షాల కోరిక ఫలించడం కూడా అంత సులభం కాదు.